మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం. పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు లేఖ రాయాల్సింది మా కేసీఆర్ గారికి కాదు, మీరు లేఖ రాయాల్సింది మీ అబద్ధాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. నువ్వు ఒక పార్టీలో మొన్నటిదాకుండి దాన్ని పొందబెట్టి వచ్చి కాంగ్రెస్లో ఏరినావు. ఇక చివరికి దీన్ని కూడా ఖతం చేసేదాకా నువ్వు విడిసబెట్టేటట్టు లేవు. ఇంకో 20-30 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు కోటేయాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి సంవత్సరంలోనే తీసుకొచ్చినావు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా మేనిఫెస్టోలో చెప్పినాయి, డిక్లరేషన్ల పేరిట చెప్పినాయి, వాటన్నిటిని అమలు చేయి రేవంత్ రెడ్డి అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా నువ్వు ఆయనకు లేఖ రాయాల్సింది పోయి కేసీఆర్ గారికి లేఖ రాయడం అంటే నిజంగా ఇది నవ్వొచ్చే సంఘటన తప్ప సీరియస్ ముచ్చటగానే కాదు. కాబట్టి ఇటువంటి మానుకోవాలి మహేష్ కుమార్ గౌడ్ గారు. మీరేదో రేవంత్ రెడ్డి మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మీకు అక్కడ పరపతి లేదు, ప్రాముఖ్యత లేదు అనేది తెలుస్తున్నది. మీ ఫోన్లు కూడా రేవంత్ రెడ్డి ఎత్తుతలేడట. ఇటువంటి లేఖలు రాయడం ద్వారా మళ్ళీ మీకు రేవంత్ రెడ్డి ఫోన్లు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారో ఏందో. ఇవి బంద్ పెట్టి మీరు ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి దమ్ముంటి ఇందాక మా ఎమ్మెల్యే గారు డిమాండ్ చేసినట్టుగా అసెంబ్లీలో మీరు ఈ సంవత్సర కాలంలో ఏం చేసిర్రు, మేము 10 ఏళ్లలో తెలంగాణకు మేమేం చేసినామో బ్రహ్మాండంగా చర్చించడానికి ఎన్ని రోజులు అంటే సభ అన్ని రోజులు మా వాళ్ళ మైకులు కట్ చేయకుండా, మా వాళ్ళు మాట్లాడుతుంటే అటు నుంచి ఎగతాళి చేయకుండా, మా వాళ్ళు మాట్లాడుతుంటే మా ఎమ్మెల్యేల ముఖమే చూపించాలి, స్పీకర్ ముఖం చూపించకుండా అసెంబ్లీని సజావుగా నడిపియండి. ఎన్ని గంటలైనా చర్చించడానికి మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు బీఆర్ఎస్ శాసనసభ పక్షం బ్రహ్మాండంగా సిద్ధంగా ఉంటుంది. తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా, తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో వివిధ సంఘటనల్లో అది లగచర్ల కానీ, మూసీ బాధితుల సమస్య కానీ, హైడ్రా బాధితుల సమస్య కానీ, ఆటో డ్రైవర్ల సమస్య కానీ, గ్రూప్ 1 నిరుద్యోగుల సమస్య కానీ, ఆశా వర్కర్ల సమస్య కానీ, సమస్య ఏదొచ్చినా ఈ తెలంగాణ భవన్కు ఎవరు వచ్చి విజ్ఞప్తి చేసినా రాకుండా ఒక మెసేజ్ రూపంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఈ అంశం తెలిపినా అన్నిటిపైన ఈ సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఎట్లా పనిచేస్తూ ఉందో డెఫినెట్గా అసెంబ్లీలో కూడా అట్లనే పోరాడతాం. ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుతాం.